ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మెగా డిఎస్సిపై చంద్రబాబు తొలి సంతకం చేశారు. అయితే అందులో 16,347 పోస్టులే ఉండడం చర్చనీయాంశమైంది. 6,100 పోస్టులకు గత ప్రభుత్వంలో నోటిఫికేషన్ ఇచ్చినవే ఉంది. వాటి భర్తీకి అనుమతిస్తూ చంద్రబాబు సంతకం చేశారు. 25,000 పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామంటూ టీడీపీ ఎన్నికల ప్రచారంలో చెప్పింది. మా కరెస్పాండెంట్ సతీష్ ఫోన్ లైన్ లో ఉన్నారు. ఈ నోటిఫికేషన్ గురించి పూర్తి డీటెయిల్స్ అందిస్తారు. చెప్పండి సతీష్, చూస్తున్నాం 25,000 పోస్టులకి యాక్చువల్లీ హామీ ఇచ్చింది. అందులో 16,347 ఉన్నాయంటున్నారు. అందులో కూడా 6,000 గత ప్రభుత్వంలో ఇచ్చిన నోటిఫికేషన్ వేట. ముందు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినటువంటి చంద్రబాబు 4 గంటల 41 నిమిషాలకు బాధ్యతలు చేపట్టి తొలి సంతకాలు 5 తొలి సంతకాలు చేశారు. 5 తొలి సంతకాల్లో మొదటి సంతకం ముఖ్యమంత్రి హోదాలో మెగా డిఎస్సి నోటిఫికేషన్ జారీకి సంబంధించి అనుమతి ఇచ్చేటువంటి ఫైల్ పైన చంద్రబాబు సంతకం చేశారు. అయితే 16,347 పోస్టుల భర్తీకి డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేసేందుకు అవసరమైన సంతకం చంద్రబాబు చేశారు. అయితే ఇందులో 6,100 పోస్టులు ఇప్పటికే గత ప్రభుత్వం ఎన్నికల ముందు గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ ఎన్నికల కమిషన్ కి హైకోర్టు ఎన్నికల కమిషన్ ముందు అదేవిధంగా హైకోర్టు కేసు నమోదైన నేపథ్యంలో సో ఎన్నికల నోటిఫికేషన్ తర్వాత ఈ పోస్టులు భర్తీ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు 600 పోస్టులతో కలిపి 6,100 పోస్టులతో కలిపి 16,347 ఉద్యోగాల భర్తీకి డిఎస్సి నోటిఫికేషన్ కి సంబంధించి అనుమతిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు తొలి సంతకం చేశారు. వాస్తవానికి నిన్నటి వరకు కూడా 25,000 ఉద్యోగాలతో డిఎస్సి నోటిఫికేషన్ వస్తుందని డిఎస్సి అభ్యర్థులంతా కూడా భావించారు. ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేసిన వాళ్ళు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు అసెంబ్లీ సమావేశాల్లో కూడా 25,000కు పైగా ఖాళీలు ఉన్నాయి, వాటన్నింటినీ కూడా మేము అధికారంలో రాగానే భర్తీ చేస్తామన్న అంశాన్ని చెప్పారు. పార్లమెంట్ లో గతంలో 33,000 పోస్టులు డిఎస్సి టీచర్ పోస్టులు ఖాళీ ఉన్నాయంటూ సాక్షాత్తు పార్లమెంట్ లో కేంద్ర ప్రభుత్వం చెప్పింది, వాటిని భర్తీ చేయాలని గతంలో తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేసింది. అలాగే జనసేన తెలుగుదేశం పార్టీ మిత్రపక్షమైనటువంటి జనసేన కీలక నాయకుడు నాగబాబు, పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు కూడా గతంలో డిఎస్సి అభ్యర్థులు పవన్ కళ్యాణ్ కార్యాలయానికి కలవడానికి వెళ్ళినప్పుడు 35,000 ఖాళీలు ఉన్నాయి, వాటిని మేము భర్తీ చేస్తామన్న అంశాన్ని చెప్పారు. కానీ ఇప్పుడు ప్రస్తుతం అధికారులు సేకరించిన సమాచారం మేరకు 16,347 పోస్టులు మాత్రమే ఖాళీలు ఉన్నాయి కాబట్టి వీటిని భర్తీ చేయడానికే తొలి సంతకం చేసినట్టు అధికారులు చెప్తున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి హోదాలో ఈ రోజు అయితే 16,347 పోస్టుల భర్తీకి డిఎస్సి నోటిఫికేషన్ జారీకి సంబంధించి తొలి సంతకం చేశారు. ఇందులో హెచ్జిటి పోస్టులు 6,371, పిఈటి 132, స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 7,725, టీజీటీ 1,781, పీజీటీ 286, ప్రిన్సిపల్స్ 52 ఈ పోస్టుల భర్తీకి అనుమతిస్తూ తొలి సంతకం చంద్రబాబు చేశారు. ఓకే సతీష్, థ్యాంక్ యూ.